ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి రోజున పాటించవలసిన విధి విధానాలు ఏంటి? మహాశివరాత్రి పూర్తి పూజా ఫలితం మనకి లభించాలి అంటే ఈ రోజున చేయవలసిన దానాలు ఏంటి, వాటి వల్ల మనకి కలిగే ఫలితాలు ఏంటి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మహాదేవునికి అత్యంత ప్రీతికరమైనది గోమాతకు ఏదైనా ఆహార పదార్థాన్ని ఈ రోజున తినిపించడం. ముఖ్యంగా తోటకూర లేదు అంటే గ్రాసాన్ని మీరు ఈ రోజున ఆవుకి కనుక పెడితే అది శివునికి ఎంతో ప్రీతికరం. మీకు ఇంకా చెప్పలేనంత అష్టైశ్వర్య ప్రాప్తి, సుఖ సంతోషాలు, సంతాన భాగ్యం, ఒకటేమిటి మీకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇక శివ మహాదేవునికి అత్యంత ప్రీతికరమైనది మనం ఏ పూజ చేసినా చెయ్యకపోయినా, జాగరణ, ఉపవాసం, అభిషేకాలు ఇలాంటివి ఏమి చెయ్యకపోయినా స్వామివారికి మన మీద కోపం రాదు. కేవలం మన మీద ప్రీతి ఎప్పుడు కలుగుతుందో తెలుసా? అది ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, అన్నంతో అలమటిస్తున్నారో వారికి మనం సహాయం చేయటం. ఇది అసలైన శివరాత్రి యొక్క అర్థం. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వారికి అన్నాన్ని పెట్టండి, అన్నదానం చేయండి. మీరు శక్తి కొలది మీరు ఎంతమందికి పెట్టగలరో అంతమందికే పెట్టండి. లేదు ఎక్కడైనా అన్న సంతర్పణ జరుగుతుంటే మీ శక్తి కొలది వారికి కొంచెం డబ్బు ఇచ్చి మీరు అన్నదానం చేయమని చెప్పండి. అలాగే పశు పక్షాదులకు మీ శక్తి కొలది ఏదైనా ఆహారాన్ని సమకూర్చండి. పేదవారికి అన్నదానంతో పాటు వస్త్రదానాన్ని చేయండి. రానున్నది ఎండాకాలం కాబట్టి వాళ్ళకి పాదరక్షలు లేదా గొడుగులు లాంటివి మీరు సమకూరుస్తే అంతా ఇంత పుణ్యమని మనం ఎలా చెప్పగలం? విన్నారు కదా మహాశివరాత్రి రోజున పాటించవలసిన విధి విధానాలు మరియు దానాల విషయాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.